రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, ఆకాశ మహాకాశముల పైన ఆసీనుడివై ఆశీర్వదించి కాచి కాపాడుతున్న మా దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలం వరకు మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఈ సమయాన్ని చూడలేని వారు ఎంతోమంది ఈ భూమిపైన ఉన్నారు. అయినప్పటికీ మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఎస్లాడి ఉదయకాలం ప్రార్థనతో ప్రారంభించాము, ఈ రాత్రిన ప్రార్థనతో ముగిస్తున్నాము. అయా, కేవలం మీ కృపను బట్టే ఇది సాధ్యమై ఉన్నది నాయన. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా పనులను దీవించినందుకు, మా ప్రయాణాలను ఆశీర్వదించినందుకు, ప్రమాదాల అపాయాలు మా దగ్గరికి రాకుండా కాపాడినందుకు మరొకసారి కుటుంబంతో కలిసి విధంగా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఈ బహుమానమును మాకు దయచేసినందుకు కూడా లెక్కించలేని వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనము, నేను నిన్ను ఆశీర్వదించేదను అనే వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈ లోకంలో అనేక మంది ప్రభువా మమ్మల్ని శపిస్తున్నారు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు, మా యొక్క నాశనమును కోరుకుంటున్నారు, మా యొక్క పడిపోవటాన్ని కోరుకుంటున్నారు. అయినప్పటికీ తండ్రి, మీరు జ్ఞాపకం చేస్తున్నారు, నేను మిమ్మును ఆశీర్వదించెదను అని. మీరు ఆశీర్వదించగా ఏ శాపము కూడా ఏది చేయలేరు. మీరు ఆశీర్వదించగా ఏ నిందలు కూడా ఏమి చేయలేవు. మీరు ఆశీర్వదిస్తూ ఉండగా ఏ మనుష్యుడు చేసిన ప్రయత్నము కూడా మమ్మల్ని ఏమి చేయలేదు, దిగజార్చలేదని తండ్రి వాక్యం ద్వారా తండ్రి మాకు ధైర్యాన్ని కలగజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి సమయంలో బిడ్డలందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల నుంచి తండ్రి ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలో ఉంటున్నారు. గొప్ప కార్యాలు బిడ్డలు చూచులాగున కృప దయచేయండి నాయన. వారి విశ్వాసాన్ని బట్టి వారు పొందుకొనులాగున సహాయం అనుగ్రహించండి అయ్యా. అనేక మంది బిడ్డలు వ్యాధులతో ఉన్నారు. భయంకరమైన రోగాలు, ప్రాణాంతకరమైన రోగాలు కలిగి ఉంటున్నారు. మరణమవు స్థితిని కలిగి ఉంటున్నారు. సహాయము దయచేయండి. వారందరికీ జీవాన్ని దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయా, ప్రతి తలనొప్పి నుంచి, ప్రతి మైగ్రేన్ నొప్పి నుంచి, ప్రతి కంటి సమస్య నుంచి, ప్రతి హార్ట్ ప్రాబ్లం నుంచి, ప్రతి లివర్ సమస్య నుంచి, ప్రతి లంగ్స్ ప్రాబ్లం నుంచి, అయా ప్రతి విధమైన తండ్రి మోకాళ్ళ ప్రాబ్లం నుంచి, అయా ప్రతి విధమైన తండ్రి థైరాయిడ్ నుంచి, బీపీ, షుగర్స్ నుంచి అయ్యా బిడ్డలకు విడుదల దయచేయండి. వాటన్నిటిని నార్మల్ చేయండి. బిడ్డలు తండ్రి మంచి ఆరోగ్యం పొందుకొనలాగున కృప దయచేయండి. ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్య నుంచి కూడా విడుదల దయచేయండి. వారు తండ్రి దీన దశలో ఉంటూ మొరబెడుతుండగా ఉన్నత స్థితిలోకి వారిని నిలవబెట్టండి ప్రభువా. అయా, మోసపోయారు, నష్టపోయారు, అయా కోల్పోయారు బిడ్డలందరికీ తండ్రి సమృద్ధిని దయచేయండి తండ్రి. వారి ఉద్యోగ వ్యాపారాలన్నింటినీ ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు తండ్రి కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు నాయన. ఇబ్బందులున్నాయి, గొడవలున్నాయి, మనస్పర్ధలున్నాయి ప్రభువా. వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అయా అర్థం చేసుకుంటూ జీవించే కృప దయచేయండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా కూడా ఉండడానికి సహాయం దయచేయండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు ఈ రాత్రి మీ కాపుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎంతోమంది బిడ్డలు ల్యాండ్ సమస్యల వలన, కోర్టు సమస్యల వలన చింతిస్తున్నారు నాయన. వాటి నుంచి వారికి విడుదల దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి.
వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాము, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారందరికీ క్షేమాన్ని దయచేయండి అయా. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చదువులను దీవించండి ప్రభువా. అయా వీసా ఇంటర్వ్యూస్లో సహాయము దయచేయండి, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి. బిడ్డల పాస్పోర్ట్స్ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కృప దయచేయండి ప్రభువా. అడుగుతున్నాము. ఎంతోమంది బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి ప్రార్థిస్తున్నాము, లోన్స్, ఫంక్షన్స్, ప్రమోషన్స్ విషయంలో సహాయం దయచేయండి తండ్రి. వారు అనుకుంటున్న కార్యాలన్నీ జరిగించండి. దుర్వ్యసనాలున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేసి మారు మనస్సును అనుగ్రహించండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా సేద తీరడానికి సిద్ధపాటు కలిగి ఉంటుండగా అయా, ఏ దొంగలు, ఏ శత్రువులు, ఎటువంటి అపాయాలు, ఎటువంటి అపవాది శక్తులు తండ్రి మమ్మల్ని ఏం చేయకుండా, ఏ హాని మాకు జరగకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి అయా. నిద్రలేమి, పీడకల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ఎటువంటి ఆలోచనలు, బలహీనతలు తండ్రి ఈ రాత్రిన మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా, కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని అయా, మీ కృప దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.